అసెంబ్లీకి నై బీజేపీ సీనియర్ల బ్యాక్ స్టెప్ అసెంబ్లీకి పోటీ చేయాలని ఇంట్రెస్ట్గా లేరంట వీళ్ళందరూ కూడా లోక్సభ దానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. శాసనసభ ఎన్నికల్లో పోటీకి టాప్ లీడర్ల అనాసక్తి, ఓడిపోతామనే భయంతో వెనుకడుగు, లోక్సభ బరిలో నిలవాలనే ఆలోచన, బెంగాల్ ఫార్ములా పనిచేయదనే అనుమానం, ఎమ్మెల్యే బరిలో ఉండాల్సిందేనన్న హైకమాండ్ ఒత్తిడితో నేతల్లో పెరుగుతున్న ఆందోళన, మింగలేక కక్కలేక సతమతమవుతున్న బీజేపీ ముఖ్య నేతలు. సో వీళ్ళందరూ కూడా లోక్సభకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో ఎవరు కూడా అసెంబ్లీ పోటీ చేసే దిశగా కూడా కనిపించిన పరిస్థితి. బీజేపీలో సీనియర్ల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న తీరుగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సాఫ్ట్ కార్నర్ అంశంతో సంబంధం లేకుండానే పార్టీలో జరుగుతున్న నిర్ణయాలతో వారు కన్ఫ్యూజన్లో పడ్డారు. బెంగాల్ ఫార్ములా దిశగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి సీనియర్ నేతలంతా అసెంబ్లీ బరిలో ఉండాల్సిందేనని జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి వారు సవాలుగా మారింది. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించలేక సొంత అభిప్రాయాన్ని వదులుకోలేక సతమతమవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే భయం ఈసారి బరిలో ఉండడానికి ఆసక్తి చూపడం లేదు. స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, లక్ష్మణ్ తదితర నేతలు, సోయం బాబురావు లాంటి నేతలు, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి తదితరులంతా కూడా లోక్సభకు పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా కొంతమంది లక్ష్మణ్ కూడా ముషీరాబాద్ నుంచి కంటెస్ట్ చేసిండు, ఓడిపోయిన పరిస్థితి. అసెంబ్లీ నుంచి పెద్దగా వీళ్ళు సీట్లు కూడా గెలుచుకోలేదు. సో అందుకే అసెంబ్లీలో పోటీ చేయాలంటే వీళ్ళు భయపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ దిశలో హైలైట్ చేసిన వార్త ఇదంతా కూడా. లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళందరికీ చేదు అనుభవాలే ఈసారి కూడా రిపీట్ అవుతాయని వారిలో కొంతమంది స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. అందువల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొగ్గు చూపడం లేదు. ఒకవేళ పోటీ చేసినా రాష్ట్రంలోని తాజా పరిస్థితుల కారణంగా గెలవడం కష్టమనే భావిస్తున్నారు. గౌరవప్రదంగా లోక్సభ ఎన్నికల్లో మోడీ ఇమేజ్తో నిలబడి గెలవాలని అనుకుంటున్నారు. సో బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి కూడా లోక్సభకే పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ పార్టీ పెద్దల ఆదేశాలసారం పోటీకి ఒప్పుకోలేక తప్పట్లేదు. ఆయన సన్నిహితులు తెలిపారు ఇట్లని. సో రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్ సైతం గతంలో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యారు. ఈసారి ముషీరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేయాల్సి ఉంటుందన్న కారణం చేత అసెంబ్లీ బరి నుంచి తప్పుకునే ఆలోచనలో ఆయన ఉన్నారంట. సో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం లోక్సభకే మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుమూరు లాంటి కొన్ని స్థానాల నుంచి పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నా కూడా ఆయన మాత్రం దానిపై ఓపెన్గా స్పందించడం లేదు. మనం కూడా కొన్నిసార్లు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన కూడా మనతో కొంత లీక్స్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు, ఖచ్చితంగా మళ్ళీ లోక్సభ నుంచే పోటీ చేస్తున్నా అని కూడా మనతో మాట్లాడడం జరిగింది. సో అదే కనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు సైతం అదే ఆలోచనలో ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టం లేకపోయినా గతంలో ఎన్నడూ పోటీ చేయకుండా కూడా సో ఈసారి మాత్రం దరఖాస్తు చేసుకున్నారు. కొడుకును కూడా నిలబెట్టాలనుకుంటున్నందున అప్లికేషన్ దాఖలు చేశారు. డీకే అరుణ సైతం దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని ఎవరు చెప్పినా తన నిర్ణయం మారలేదని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఫార్ములాతో అంట పార్టీలో సీనియర్లు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు కలిగిన నేతలు పోటీ చేయడం ద్వారా గెలుపు సాధించవచ్చని, అది ఇతర నియోజకవర్గాల అభివృద్ధి విజయానికి దోహదపడుతుందని బీజేపీ అగ్రనేతల అభిప్రాయం. ఈ ఫార్ములా అమలుతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సక్సెస్ అయినందున ఆ భావనతో తెలంగాణలోను కూడా అమలు చేయాలని పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. కానీ ఈ ఫార్ములా తెలంగాణ పొలిటికల్ పరిస్థితుల్లో వర్కౌట్ కాదనేది రాష్ట్ర నేతల అభిప్రాయం. అసెంబ్లీకి పోటీ చేయడానికి ఇష్టం లేనందునే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ధర్మపురి అరవింద్, సోయం బాబురావు దరఖాస్తులు చేసుకోలేదు. వీళ్ళు నిజానికి దరఖాస్తులు కూడా చేసుకోలేదు. అప్లికేషన్లు పెట్టుకోకుంటే అవకాశం ఉండదంటూ పార్టీ ఇన్ఛార్జ్ ప్రకాష్ జగదేకర్ కూడా స్పష్టం చేసిండంట. సో చేసిన వాళ్ళందరూ కూడా ఇట్లా చెప్పినా కూడా ప్రకాష్ జగదేకర్ కూడా
చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయని పరిస్థితి. ఎవరు కూడా ముఖ్య నేతలు ఎవరు కూడా బీజేపీలో దరఖాస్తులు చేసుకోలేదు. ఎందుకంటే నమ్మకం ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసెంబ్లీలో కంటెస్ట్ చేయడానికి, కానీ లోక్సభ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తరపున అప్లికేషన్ దాఖలైందే తప్ప ఆయన స్వయంగా ఎందుకు సమర్పించలేదన్నది చర్చనీయాంశంగా మారింది. సో ఇది పరిస్థితి. సుమారు 6,000 దరఖాస్తులు వచ్చాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం గొప్పలు చెప్పుకుంటున్నా ఇందులో అర్హతలు ఎంతమందికి ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పడలేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి, గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ స్టేట్ ఆఫీస్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అగ్రనేతలు ఆదేశాలను అమలు చేయాల్సిన సీనియర్ నేతలే వాటిని గాలికి వదిలేశారనే విమర్శలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో దరఖాస్తు చేయకుండా మౌనంగా ఉండిపోయారనే కమెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దరఖాస్తులు చేసుకోని పరిస్థితి. ఎందుకు చేసుకోలేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ గెలిస్తే ఓడిపోతామనే భయం పట్టుకున్నదని కూడా ఇక్కడ దిశలో హైలైట్ చేసిన వార్త. ఇదంతా కూడా అసెంబ్లీకి ఓన్లీ లోక్సభకే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కూడా ఇక్కడ దిశలో హైలైట్ చేసిన వార్త మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది